ధ్యానం. వల్లభాపుర వాస దత్తప్రభో, భక్తుల కాచే భగవంతా జగద్గురుడవు నీవయ్యా, జగతికి మూలము నీవేనయ్యా. అత్రి మహాముని సంకల్పం. అనసూయాదేవి తపోబలం అవనిపైన నీ ఆగమనం, దివ్యమైన నీ విచిత్ర రూపం. మునులు దేవతలందరునూ నీ రూపమును దర్శించి అమితమైన ఆనందమును పొంది ముక్తులు అయిరయా. ప్రణవ స్వరూప ఓ దేవ, వేదములను ప్రబోధించి జ్ఞానులకే సుజ్ఞానమును ఒసగి వారల బ్రోచితివి. సాధకుడైన సాంకృతికి అష్టాంగ యోగము బోధించి యోగుల పాలిటి దైవమువై యోగిరాజువై నిలచితివి. బ్రహ్మదేవుని తలపునను అక్షర పరబ్రహ్మ యోగమును తెలిపి పునఃసృష్టి కారణమైన పరబ్రహ్మవు నీవేనయా. మంగళరూపం ధరించి శృంగారముగ భావించి అంగనలతో నీవుంటివని భంగపడెనయ్యా దేవేంద్రుడు. నీ నిజరూపం తెలియగను, నీ మహిమలను స్మరింప నీ కృప వారిపై వర్షించి నిజతత్వమును తెలిపితివి. జంభాసురుని తాకిడికి తాళగలేక పోతిని దేవేంద్రుడు నిను ప్రార్థింప, అసురుని ద్రుంచిన అనఘాప్రియా. స్మరరుగామియని తెలుసుకొని దలాదనుడు నిను స్మరింప ప్రత్యక్షంబై నిలచితివి. వజ్రకవచము బోధించితివి. కార్తవీర్యుని రక్షించి సహస్రబాహుల బలమొసగి అష్టసిద్ధుల నిశ్చితివి. అమిత పరాక్రమము జేసితివి. అశాంతి నొందిన రేణుకపుత్రుడు శాంతి కోసమై అలమటించగా సంవర్తనావధూత రూపమున శాంతి నొసగి బ్రోచితివి. శ్రద్ధాభక్తితో భార్గవరాముడు నిన్నుదరిచేరి సేవించగా త్రిపురా రహస్యం ప్రబోధించిన త్రిశక్తి రూపుడు నీవేనయ్యా. మదాలస మాత సంకల్పం. అలర్భుడు నిను చేరగనే యోగ విద్యను తెలిపితివి. యోగీశ్వరునిగా జేసెతివి. బ్రహ్మరాక్షసుని సాయమున విష్ణుదత్తుడు నిను చేరగనే ముప్పతిప్పలు పెట్టితివి. మురిపెముతో దరి చేర్చితివి. విష్ణుదత్తుడు కోరగనే పితృకార్యమున కుచ్చితివి. సుశీలమ్మ పిలువగనే అనలుగు సూర్యుడు వచ్చిరయా. కోరిక లేమియు లేనట్టి ఆ దంపతులను దీవించి అద్భుతమైన మంత్రము నొసగి జనహితకారిని చేసితివి. కాశీలో నీ స్నానమట, కొల్దాపురిలో భిక్షమట, చంద్రభాగలో చేతిని కడిగి తుంగభద్రలో నీటిని త్రాగి సహ్యాద్రిపురమున వాసమట, మహురుగడలో నిద్రయట. చిత్రమయ నీ సంచారం యోగీశ్వరేశ్వర చక్రవర్తి. కలియుగ మందున శ్రీపాదుడవై గురుభక్తులను బ్రోచితివి. నరసింహ సరస్వతీ స్వామిగ నీవు గురుభక్తిని ఇలా చాటితివి. మాణిక్య ప్రభువుగ లీలలు చూపి స్వామి సమర్థగా భక్తులగాచి సాయినాథుడై బరిడీలో వెలసి అశ్రితులను గాపాడితివి. నిరతము నిన్ను స్మరించే విట్లుడు పలికిన పలుకులివి. పలికిన వారిని పరిరక్షించు వల్లభాపురవాస. గురుదత్త. శ్రీ గురుచరితము చదవండి, సద్గురు శక్తిని తలియండి. భక్తితో మీరు కొలవండి, దత్త దేవ కృప పొందండి. మంగళమయ్య గురుదేవా, సచ్చిదానంద సద్గురుదేవా, మంగళకరుడవు నీవయ్యా. భక్తుల బ్రోవుము గురుదత్త. శ్రీ సచ్చిదానంద సద్గురు దత్తాత్రేయ మహారాజ్ కీ జై. ఓం శాంతి శాంతి శాంతి. సంక్షిప్తంగా తెలుగు భావార్థం. శ్రీ వల్లభాపురవాసి గురుదత్త శ్రీమహాదేవుడు, భక్తుల రక్షకుడు, జగత్తుకు మూలమైన జగద్గురు. సింహప్రకంపనంతో దుర్మార్గులను సంహరించి భక్తులకి ఆధ్యాత్మిక భౌతిక సమృద్ధి కలిగిస్తాడు. సంక్షిప్తంగా తెలుగు భావార్థం. ఆధ్యాత్మిక భౌతిక సమృద్ధి కలిగిస్తాడు. సద్గురు శక్తిని జ్ఞానులకి చూపించి యోగా, విజ్ఞానం, మంత్రజ్ఞానం బోధిస్తాడు. సంక్షిప్తంగా తెలుగు భావార్థం. భక్తి శ్రద్ధతో ఈ స్తుతి గురుచరితం చదవడం వల్ల భక్తులకు క్రైస్తవ విమోచనం, ధన
ఐశ్వర్యం ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు దత్తాత్రేయ మహారాజ్ కి జై. ఓం శాంతి శాంతి శాంతి.